ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ నియోజకవర్గ స్థాయి పరిధి శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మైనార్టీ మహిళలు 248 మందికి కుట్టు మిషన్లను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఇందిరమ చీరలను పంపిణీ చేశారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో చేపట్టిన శానిటేషన్, వైద్యం, అరైవ్ అలైవ్లో భాగంగా ప్రమాదాల నివారణ అంశాలతో పాటు సాధించిన ప్రగతిని నివేదికల ఆధారంగా దృశ్య మాధ్యమం ద్వారా అధికార యంత్రాంగం వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంజయారాణి, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, పోశాల పద్మ, భోగి సువర్ణ, బైరబోయిన ఉమ, పల్లం పద్మ, దిరి కుమారస్వామి, వస్కుల బాబు, మరుపళ్ల రవి, ముష్కమళ్ల అరుణ తదితరులు పాల్గొన్నారు. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు శానిటేషన్ టీమ్ మీద జీడబ్ల్యూఎంసీ అందు పారిశుద్ధ్య నిర్వహణ మీద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా జరుగుతున్నాయంటే ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే దాంట్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా మన అధికారులు ఉండి సమన్వయంతో చేయడం వల్ల ఇవన్నీ కూడా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తారీఖు నుండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేక ముఖ్యమైన విషయాల మీద అనేక కార్యక్రమాలు, పరిసరాలు పరిశుభ్రత, మరి హెల్త్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ వారీగా ఇంటికి ఎలా చేరాలనే దాని మీద ఒక వారం రోజులు మనం కార్యక్రమాలను నిర్వహించుకోవడం, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు వాటన్నిటి మీద కూడా కార్యక్రమం టీం మీద పెంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చినటువంటి లబ్ధిదారులకు, ప్రజలకు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులకు, జిల్లా అధికారులకు, మరి పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీకు ఇప్పటికే చాలా సమయం కేటాయించారు. చాలా ఓపికగా ఈరోజు ప్రభుత్వం ఏమేం చేసింది అని మరి చెప్పినవన్నీ కూడా వినడమే కాకుండా మనం చూపెట్టిన వీడియోస్ కూడా మీరు చూడడం జరిగింది. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిస్వార్థంగా మరి పార్టీలకు అతీతంగా చేస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనం విన్నది కానీ మనం చూసింది కానీ మరి దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. గత ప్రభుత్వాలైతే మరి ఏం